హాయ్ ఫ్రెండ్స్, మీరు నా లేటెస్ట్ టెక్నాలజీ వీడియోస్ని అందరికంటే ముందు ఫ్రీగా నోటిఫికేషన్ ద్వారా పొందాలనుకుంటే మీ మొబైల్లో సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ వరల్డ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం ఫేస్బుక్ కోసం మెసెంజర్ అనే యాప్ని యూజ్ చేస్తుంటాము. సో దాని స్టోరేజ్ వచ్చేసి ఎక్కువగా ఉండడం వల్ల మన బ్యాటరీ అనేది తొందరగా బ్యాకప్ అనేది తగ్గిపోతుంది. సో అలాగే స్టోరేజ్ అనేది కూడా చాలా ఎక్కువగా తీసుకుంటూ ఉంటుంది. సో దానికోసమే నేను ఇవాళ ఈ వీడియోలో ఒక మంచి యాప్ని తీసుకొచ్చాను. సో దాని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మనం రెగ్యులర్గా యూజ్ చేసే మెసెంజర్ యాప్ మన మొబైల్లో దగ్గర 103 MB వరకు ఇది మన స్టోరేజ్ అనేది అబ్జర్వ్ చేస్తుంది. సో ఇదే యాప్ కన్నా మనం సేమ్ టు సేమ్ ఇలాగే ఫీచర్స్ ఉన్న ఇంకొక యాప్ని నేను మీకు చెప్తాను. సో నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను. సో ఆ లింక్ కనుక మీరు ఓపెన్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. సో చూస్తున్నారు కదా, ఫేస్బుక్ మెసెంజర్ లైట్ అని ఈ బీటా వర్షన్ మనకు ప్లే స్టోర్లో దొరకదు. సో ఇలాగా ఓపెన్ చేసిన తర్వాత కింద అక్కడ డౌన్లోడ్ ఏపీకే ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేస్తే మీకు ఈ యాప్ అనేది డైరెక్ట్గా డౌన్లోడ్ అయిపోతుంది. సో డౌన్లోడ్ అయిపోయిన తర్వాత చూడండి, మీకు ఈ విధంగా ఈ లోగోతో మీ మొబైల్లో ఈ యాప్ అనేది ఇన్స్టాల్ అయిపోతుంది. సో ఇప్పుడు మీరు మీ మొబైల్లో ఉన్న మెసెంజర్ యాప్ని అన్ఇన్స్టాల్ చేసేయండి. సో దీని యొక్క సైజ్ వచ్చేసి ఎంత ఉంటుందో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. సో అప్లికేషన్స్ అనేవి ఓపెన్ చేసేసి దీని సైజ్ ఎలా ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో మెసెంజర్ లైట్ అనేది నేను ఇప్పుడు ఓపెన్ చేస్తాను. సో ఓపెన్ చేసి చూడండి, మనకు 6.89 MB మాత్రమే, అంటే దగ్గర 7 MB వరకు మాత్రమే ఈ యాప్ మనకు మన మొబైల్లో రన్ అవుతుంది. సో మనం ఇదే మన మెసెంజర్ అనేది ఓపెన్ చేస్తే మనకు దగ్గర 103 అంటే 100 MB వరకు ఇది తీసుకుంటుంది. సో ఈ విధంగా మనం మన మొబైల్లో స్టోరేజ్ అనేది డిక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఓపెన్ చేసేస్తే మీకు డైరెక్ట్గా సేమ్ టు సేమ్ మన మెసెంజర్ ఎలాగ యూజ్ చేస్తామో అదే విధంగా ఇది కూడా మనకు లాగిన్ అడుగుతుంది. సో సేమ్ ఫీచర్స్ ఇందులో యాడ్ అయి ఉంటాయి. సో ఈ విధంగా అనమాట. సో ఈ విధంగా మీరు ఈ యాప్ని యూజ్ చేయడం ద్వారా చాలా మెమొరీ సేవ్ చేసుకోవచ్చు. మీ బ్యాటరీ అనేది ఛార్జింగ్ అనేది కూడా మీరు బ్యాకప్ పెంచుకోవచ్చు. సో ఇంకా అలాగే చూడండి, ఇక్కడ నోటిఫికేషన్ సౌండ్స్ అనేవి సేమ్ ఆప్షన్ ఉంటుంది. సో స్విచ్ టు అకౌంట్లో మనకు ఎన్ని కావాలో అన్ని అకౌంట్స్ ఇందులో యాడ్ చేసుకోవచ్చు. సేమ్ టు సేమ్ మనకు మన రెగ్యులర్ FB ఎలాగైతే ఉంటుందో అదే విధంగా ఈ మెసెంజర్ కూడా మనకు ఉపయోగపడుతుంది. సో ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోస్ని షేర్ చేయండి.